ఒక్కసారి ఈ ప్రదేశం చూడండి. ఆరుబయట అందమైన ముగ్గులు, పచ్చని చెట్లు చూస్తుంటే ప్రకృతి అందాలను తలపిస్తున్న పల్లెటూర్లా కనిపిస్తుంది కదూ. ఈ చోటు ఎక్కడో తెలుసా? ఇంకెక్కడండి, మన హైటెక్ నగరంలోనే. ఇంతకీ ఇది ఏంటి అనుకుంటున్నారా? 5 స్టార్ హోటళ్లను తలపించకపోయినా అందమైన ప్రకృతిని తరింపచేసే ఆహార్ ఫుడ్ సెంటర్. ఇక్కడంతా ప్రకృతి సహజ సిద్ధంగా తయారైన వాటితోనే వంటకాలను తయారు చేస్తున్నారు. ఈ ఆహార్ ఫుడ్ సెంటర్లో అడుగుపెట్టిన వారికి ఆరోగ్యకరమైన అల్పాహార వంటకాలే లభ్యమవుతాయి. ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ, బి కాంప్లెక్స్ కానీ అవన్నీ వేసుకోగల ఆర్టిఫిషియల్గా ఉన్న మెడిసిన్స్ని ఇలా న్యాచురల్ ఫుడ్తోనే తినచ్చు. న్యాచురల్ అంటే మన ప్రకృతి సిద్ధంగా పండినవి, ఈ ఓదర్లు కానీ, ఈ పరిగెలు కానీ, ఈ రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, కొర్రలు కానీ, ఇవన్నిటిని మన నేటివిటీ ఇవన్నమాట. మన ఇండియాలో మన దగ్గర ఏంటంటే అన్ని చిరుధాన్యాలకు సంబంధించినవి కూడా కొర్రలు అంటాం, సామలు అంటాం, అరికెలు అంటాం, ఓదర్లు అంటాం, పరిగెలు అంటాం, నెక్స్ట్ జొన్నలు, సజ్జలు, రాగులు అవన్నీ కూడా మామూలుగా మనకి తెలిసినవి. ఈ మటుకు కొర్రలు, సామలు ఇవన్నీ కూడా మనకు తెలుసు, మర్చిపోయాం అనమాట మనం. వీటన్నిటితోటి మనం దోశ చేసినా, ఇడ్లీ చేసినా, పుల్కా చేసినా, సంకట్ చేసినా, మన స్వీట్ చేసినా, ఏం చేసినా కూడా అన్నీ వీటితోనే చేస్తాం అన్నమాట. అంటే దీంట్లో రిచ్ ప్రోటీన్ కానీ, మినరల్స్ కానీ అవన్నీ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు కార్బోహైడ్రేట్స్. ఇక్కడ నా ప్రజెంట్ డేస్లో మనకు తెలుసు కదా, ఒబిసిటీ ఒకటి, అధిక బరువు ఒకటి, కాన్స్టిబ్యూషన్ ఒకటి, అట్ ద సేమ్ టైం మన డయాబెటిక్ ఒకటి. వీటికి మనకి మెడిసిన్స్ వేసుకుంటున్నాం. ఇలాంటి ఫుడ్ తింటే, న్యాచురల్ ఫైబర్ కానీ ఇలాంటి తీసుకుంటే మెడిసిన్స్ అనేది చాలా వరకు మనం తీసుకోకుండా చేయొచ్చు. రెగ్యులర్గా తీసుకుంటే మనకి డిసీజెస్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు, ఈ ఆస్ట్రోపరోసిస్ అలా కూడా. అలాంటి మన చేసేదంతా కూడా. అదే కాకుండా మన పండే ఫుడ్లో కూడా షుగర్ వాడము, వైట్ షుగర్ వాడము, మైదా వాడము, అట్ ద సేమ్ ఎర్తన్ పార్ట్స్ అండ్ బ్రాంచ్ పార్ట్స్ వీటిలో అన్నీ ప్రిపేర్ చేసి. ఇంజనీరింగ్ చదివిన రాము, శ్రీ అనే యువకులు ఈ ఆహార్ ఫుడ్ని ప్రారంభించారు. ఎంతో మంది వికలాంగులకు, అనాథలకు సహాయం చేస్తూ ఈ ఫుడ్ సెంటర్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా వారి కోసమే ఖర్చు చేస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి ఫారెన్లో ఉద్యోగాలు చేసిన ఈ యువకులు ఒక మంచి పని కోసం ఈ ఆహార్ ఫుడ్ సెంటర్ను హైదరాబాద్లోని బేగంపేట్, శ్యామ్లాల్ రోడ్లో ఏర్పాటు చేశారు. తమతో పాటు అర్చన, సూర్యకుమారి లాంటి ఎంతో మంది వాలంటీర్లుగా పనిచేస్తూ ఈ ఆహార్ ఫుడ్ సెంటర్ను ఫుల్ ఫ్లెడ్జ్గా ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నారు. ఏదన్నా స్టార్ట్ చేయొచ్చు, మన స్కిల్స్ని ఉపయోగించి మనమే రెవెన్యూ జనరేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఆహార్ అనే మా ట్రస్ట్ పేరు అర్పణ్. ఏతోనే ఏది చేసినా ఏతోనే స్టార్ట్ చేయాలని చెప్పి ఆహారాన్ని స్టార్ట్ చేసుకున్నాం దీన్ని. అండ్ దీనిలో ఫుడ్కి సంబంధించింది ఏదైనా చేయగలుగుతాం అనేది మా యొక్క ఆశయం దీంట్లో. సో యాక్చువల్గా కేటరింగ్ వర్క్స్తో స్టార్ట్ చేసాము 6 months బ్యాక్ ఈ ప్రెమిసెస్లో. అయితే కేటరింగ్స్ లేనప్పుడు మేము కొంత ఖాళీగా ఉంటాము, ప్లస్ స్టాఫ్ ఖాళీగా ఉంటుంది. సో బట్ ఈ ప్లేస్ని కూడా ఫుల్గా యూటిలైజ్ చేయాలని చెప్పి ఆలోచించి ఆహార్ కుటీర్ అనే థీమ్ తోటి, ప్లస్ మేమంతా కొంచెం స్పిరిచువల్ ఓరియంటెడ్, మాకు ఈ నాలెడ్జ్ ఉంది కొంచెం ఫుడ్ విషయంలో కానీ, హెల్తీ ఫుడ్ అండ్ న్యాచురల్ ఫుడ్ తినాలనేది మేము తింటాం ఎలాగో. సో నలుగురికి కూడా అది ఎట్లా ఉంటుందో చూపిద్దామని చెప్పే ఉద్దేశంతో ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ కిందనే దీన్ని జస్ట్ స్టార్ట్ చేసి కూడా జస్ట్ 1 month అవుతుంది దీన్ని. ఈ ఆహార్ ఫుడ్స్లో మీకు కావాల్సిన టిఫిన్స్ ప్రత్యేకంగా లభిస్తాయి. ఈ వంటకాలకు వాడే పదార్థాలు అన్నీ ఏ రకమైన కెమికల్స్ లేకుండా న్యాచురల్గా తయారు చేస్తున్నారు. కస్టమర్స్ కూడా ఈ ఆహార్ ఫుడ్ వైపే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఫుడ్ చాలా బాగుంది, హెల్త్ కానీ హైజీనిక్ పర్పస్ సంబంధిస్తే. అంతే అని కాదు, ఇది ఎక్స్ట్రీమ్లీ న్యూట్రిషియస్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది ఫుడ్లో. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడంతో మనం ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం అండ్ డిసీజెస్ నుంచి చాలా వరకు దూరంగా ఉంటాం. అదే వేరియస్ ప్లేసెస్లో మనం చూస్తే ఆ రైస్ కంటెంట్ వల్ల డిఫరెంట్ డిసీజెస్ వస్తున్నాయి, లైక్ షుగర్ అండ్ చాలా వరకు. టేస్ట్కి వస్తే మాత్రం ది బెస్ట్ నేను ఇప్పటివరకు తిన్నా హైదరాబాద్లో. ఇక్కడ వంటకాలన్నీ మట్టి పాత్రలతో ఎంతో న్యాచురల్గా కనిపిస్తాయి. ఇక టేస్ట్ విషయానికి వస్తే చెప్పనవసరం లేదని అంటున్నారు ఇక్కడి కస్టమర్లు. ఒక్కరోజు వస్తే రోజు రావాలనిపిస్తుంది అంటున్నారు. రేట్ల విషయానికి వస్తే అన్ని రీజనబుల్ ధరలకే లభిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు న్యాచురల్ డిఫరెంట్ ఫుడ్ను టేస్ట్ చేయాలంటే ఈ ప్రకృతి అందాల నడుమ ఉన్న ఆహార్ ఫుడ్ సెంటర్కి వెళ్ళండి మరి.